హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ వాడ. మన ఛానల్లో మైదా, గోధుమ పిండి, వంట సోడా ఈ మూడు లేకుండా ఈజీగా ఇంట్లో పిల్లలకి హైజీనిక్గా కేక్ని ఎలా చేసి పెట్టాలో మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈ కేక్ని ఎలా చేసేలా చూసేద్దారండి. ముందుగా కేక్ కోసం ఒక గిన్నె తీసుకుని మొత్తం ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని నేను 3 eggs వరకు తీసుకున్నాను. మనం ఏ బౌల్తో అయితే ఎగ్స్ని మెజర్మెంట్ చేసుకున్నాం అదే బౌల్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. 3 ఎగ్స్ని ఒక బౌల్లో వేసి విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లో అదే కప్పుతో కప్పు పంచదార వేసుకోవాలి. మీకు పంచదార కరగడానికి టైం పడుతుంది అనుకుంటే మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు. పంచదార కూడా బాగా మెల్ట్ అయ్యాక అదే కప్పుతో కప్పు నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ప్లేస్లో బటర్ తీసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. అదే కప్పుతో కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండిలో ఉండలు లేకుండా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ మనం యాడ్ చేయలేదు. ఆఖరి వంట సోడా కూడా వేయలేదు. చాలా హెల్దీ అయిన కేక్ ఇది. ఇలా ఉండలు లేకుండా బాగా ఒకసారి కలుపుకొని ఈ బ్యాటర్ని అంతటిని మనం నెయ్యి అప్లై చేసుకున్న బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఈ కలిపిన దాంట్లో మనం ఎలాంటి పాలు, నీళ్లు కానీ యాడ్ చేయవసరం లేదు. ఇలా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇది అంతటిని మనం బౌల్లో వేసేసుకుని బ్యాటర్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ మీద గిన్నె పెట్టి స్టాండ్ పెట్టాను. మన కేక్ టిన్ ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి. మనం గిన్నెని స్టీల్ గిన్నెలో పెట్టేసుకుని పైన ఒక మూత పెట్టి ఆవిరిపోకుండా ఇంకొక మూత కూడా పెట్టాలి. ఒక 20 minutes లో ఫ్లేమ్లో వదిలేస్తే మన కేక్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పిండిలా అంటుకోలేకపోతే కేక్ అనేది బాగా బేక్ అయినట్టు. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేక్ని డీమోల్డ్ చేసుకుని పైన ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది ఈజీగా రిలీజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా హైజీనిక్గా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తినచ్చు. ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.